కామారెడ్డి జిల్లా బిచ్కుంద గ్రామంలో పెద్దల సమక్షంలో చెప్పిన తర్వాత కూడా మరుసటి రోజే నాన్న మా ఇంటికి వస్తుంటే మా నాన్నను ఘోరాతి ఘోరంగా లాక్కెళ్లి చంపేస్తామని బెదిరిస్తున్నారు. కప్పరాముడు కూతురు కప్పలక్ష్మి పేర్కొన్నారు. ప్రస్తుతానికి నాన్నకు ఎక్కడ తీసుకెళ్లాలో తెలియదు అన్న ఆస్తి పంచి ఇయ్యలేదు, కొట్టి చంపేస్తాం అందరం కలిసి అని అంటున్నారని కొడుతున్నారన్నారు. దయచేసి మా నాన్నకు న్యాయం కల్పించండి అంటూ వేడుకున్నారు. కప్పరాములు కొడుకులు కప్ప అనసూయ, కప్ప సాయిలు, భార్య అనిత, కప్ప బాలరాజు, భార్య కమల, కప్ప శ్రీనివాస్, భార్య బాలమణి, కప్ప సాయిలు, కొడుకులు పండరి లక్ష్మణ్. మా నాన్న కప్పరాములకి ఆస్తి పని చేయమని అతని కొడుకులు హింసిస్తున్నారు, చంపేస్తున్నామని బెదిరిస్తున్నారు, కొడుతున్నారు. వారి భార్య నుండి మా నాన్నను కాపాడాలని మీడియా ముందుకు వచ్చి తన బాధను వెల్లబుచ్చారు. నీకు చేస్తే ఓల్వి కానీ నేనే చేస్తాను అనుకో. చేస్తే ఏమిస్తామన్నారు, చేస్తే ఏమిస్తాన్నారు. నీకు చేస్తే నీకు సాలరీ చేస్తా నేను. ఏమి ఇస్తా అన్నారు మీ కొడుకులు? పెద్ద మనుషులకు ఏం చెప్పిండ్రు? ఏమి ఇస్తా అన్నారు? ఒక్క భూమి ఒక్కటే అబ్బా. ఇప్పుడు సౌదర్ కుచ్చకు ఒక గుంటనా గట్లా చెప్పింది అర్థమైంది. ఇప్పుడు ఆడ సెల్కున్నది, అది నెత్తికి ఏం రావడింది, పోన్ ఎక్కడికి ఒక గుంట దక్క రావడింది. 34 గుంటలు వస్తున్నాయి. 4 అన్నములు చేసుకుంటే ఒకటి. రెండోది 5 గుంటలు 7 ఉన్నాయంట. ఉన్నాయా? అయితే మేమన్నాము నెత్తికి ఒక గుంట చేసి ఒక్క గుంట అయినా పూర సార్లు ఓల్ చేస్తే వాళ్ళకి ఒక పేపర్ అగ్రిమెంట్ మనకు రాసి ఇవ్వాలా. రాసిస్తే వాళ్ళ మెడకేస్తాం. ఈడికెళ్ళి తీసుకొని పూర కడు ముట్టించిన దాకా వాళ్ళ జిమ్మేదారి. ఇంతవరకు అది మాట నడిచింది. అయితే ఆయన ఏమంటాడంటే నా బిడ్డకు ఒక పాలు కావాలని కూర్చున్నాడు. మరి దానికి ఏం సమాధానం చెప్పండి. అంతేగానే కాక అంతే. ఒక గుంట అయితే ఓళ్ళకైనా సారా చేస్తే ఇస్తామన్నది. ఒక గుంట ఇస్తాము. అది మొత్తము ఇప్పటి నుంచి పూర కడవాడ. సరే ఓల్వి చేయని, నా 4 అన్నదమ్ములు చేయని, నేను చేయని. మా అయ్య 5 పాలు ఆడుతున్నారు మామ. మా అయ్య అయితే 5 పాలు అడగాటిండు అనుకో, నాకు పట్టాటిండు. నీ బట్టి 6 పాలు అడిగినాడు. 6 అంటే నా ఇష్టం ఏమంటే అయ్యకు ఒక పాలు తెచ్చినామా, 4 అన్నదమ్ములకు 4 పాలు. ఎందుకంటే అయ్యే చేసేవాడు కావాలి కదా. ఇన్నోడు అంటే ఎట్లా నీతోనో నాతోనో పొద్దుపోయి మరి అదే ఇప్పుడే ఉతుకుతాం. ఏదైనా ఒక కొడుకు ఓల్ దగ్గర ఉంటా అంటే కానీ బిడ్డ దగ్గర కానీ ఓల్పి కానీ అగర్ అన్నిటికి వెళ్ళి మేము ఈడికెళ్ళి పూర సారాయణ చేసుకుంటా అంటే వాళ్ళతో ఒక పేపర్ అగ్రిమెంట్ రాసుకొని అలా అప్పగిచ్చేసేది. అంతేగా ఆయనకి ఎక్కువ కొట్లాడలేదునా, ఆయనకేమో అడగలేదు. ఇప్పుడు 4 అందములు ఆడిబిడ్డ ఉన్నాం, అది ఏమన్నా ఆయనకి విచారం చేసుకోండి. ఇచ్చారా మేము 6 వాళ్ళు అంటే ఎంత చిప్పలు వస్తుంది. మాకైతే ఒకటి మా అవ్వ చచ్చిపోయింది, మా కోరుకొండపై నిద్ర చేయించుకుంటాం. ఒక్క పెరుగు కట్టియలేదు. 3 వరకు మా పెద్దన్న చచ్చిపోయాడు. తొలకపోయిండు, చీర కట్టి